వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి సిఎండి కార్యాలయంలో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ బీసీసీఎల్ నాయకులు గంజాం రాఘవేంద్ర, కావలి రజక నాయకులు గురవయ్య, పెంచలయ్య, రమణయ్య, వేటూరి శివకుమార్, రాంబాబు, శేఖర్, సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు, టీవీ5 రిపోర్టర్ మనోహర్, పెనుమల్లి రమణయ్య, పెనుమల్లి హరి మరియు రజక సోదరులు పాల్గొన్నారు. గాడ్గే బాబా గారు 1876లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన పుట్టినప్పటి నుంచి పేదలకు మంచి చేయాలని ఈ క్లీన్ అండ్ గ్రీన్ అంటే పరిశుద్ధత, పారిశ్రామిక దాని మీద ఆయన బాగా ప్రయత్నించి ప్రజల్లో తీసుకొచ్చి చాలా కష్టపడి స్కూల్ స్థాపించి చేశారు. ఆయన వల్ల మన రజక జాతికి ఎంతో మేలు జరిగింది. ఆయన యొక్క ఈరోజు జయంతి సందర్భంగా మేము కావలి డివిజన్లో సంత్ గాడ్గే బాబా జయంతిని జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారము. తర్వాత ఈరోజు ఈనాడు పేపర్లో ఆయన చెప్పినటువంటి ఒక పెద్ద శ్లోకం మనకి చెప్తున్నాను. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహార్తులకు నీరు ఇవ్వండి, దుస్తులు లేని వారికి దానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నిటికీ మించి నిరుపేద పిల్లలకు విద్యాదానం చేయండి. ఇది చేస్తే మొత్తంగా సమాజంలో పేదరికం తగ్గుతుంది, మిగతా దానాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన ఒక పెద్ద శ్లోకం చెప్పి అందరినీ చేశారు. నాకు ఇంత అవకాశం ఉంది. నమస్కారం. అందరికీ ఈరోజు సంత్ గాడ్గే బాబా 140వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. 149వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన యొక్క ఆశయాలని నిర్మించడం కోసం 2016వ సంవత్సరంలో సంత్ గాడ్గే బాబా అభ్యుదయ వేదిక అని చెప్పేసి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ తరపున ఆయన చెప్పినటువంటి ఆశయాల్లో ముఖ్యమైనది విద్య ద్వారా మనం అన్ని రకాల జబ్బులకి నయం చేయొచ్చు, వీటిని నివారించవచ్చు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. 149 సంవత్సరాల క్రితం చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమాలను మనం ఈరోజు కూడా ఆయన స్మరించుకుంటున్నామంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు జీవించామనేది కాదు గొప్పతనం, చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో జీవించి ఉండాలనేటటువంటి గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన మనకు తెలియని గొప్ప విషయం ఏంటంటే అత్యంత నిరక్షరాస్యుడైనటువంటి గాడ్గే బాబా ఇంత గొప్ప సమాజాన్ని చైతన్యపరిచాడు. ఓన్లీ పాటల ద్వారా మాత్రమే తను పాడుకున్నటువంటి ప్రజల పల్లె పాటలతోటే ప్రజలందరినీ ఒక చోట చేసి వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించి చందాల ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. మనం ఈరోజు చాలామంది ఆర్థికంగా స్థితిమతుల్లో ఉండి కూడా విద్యకి సపోర్ట్ చేయండి అనేసి నా విజ్ఞప్తి. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జోహార్లు అర్పించుకుంటూ మన మధుకి ఇక్కడ వెన్యూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రజక సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనకి స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి రాఘవేంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, ఈరోజు కావలిలో మన రజకుల ఆరాధ్య దైవం సంత్ గాడ్గే బాబా 149వ సంవత్సరం జయంతి వేడుకలను ఈరోజు మన రజకులు ముఖ్యంగా కావల్లో చిలకపాటి మధు, సిఎండి న్యూస్ చైర్మన్ అయిన మన మధు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీసులో చేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే మన రజకులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల్లో ఏదైనా ఉన్నా నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చే వ్యక్తి మన మధు గారు. అలాగే మనోహర్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన కూడా మన రజకుల సమస్యలకి నేను ముందున్నాను, మీరందరూ నాతో నడిచొస్తే మీ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తాను అని చెప్పి ముందుండే వాళ్ళిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంత్ గాడ్గే బాబా జయంతి ఉత్సవాలు ఈరోజు 149వ జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సంత్ గాడ్గే బాబా ఒక సంఘ సంస్కర్త, ఒక వాగ్గేయకారుడు. ఎందుకన్నానంటే తన తల్లి స్నానం చేపిస్తూ పాడిన పాటల్ని, వృత్తి చేసుకుంటూ పాడిన పాటల్ని, ఇంట్లో పనిచేస్తూ పాడిన పాటల్ని అన్నిటినీ వలపరుచుకొని బయట ప్రపంచానికి వచ్చి అతను బజార్లో కానివ్వండి, అతను వృత్తి చేసుకుంటూ కానివ్వండి,
అతని నోటి ద్వారా వచ్చిన ఆ పాటల్ని అక్కడ ప్రజలందరినీ ఆకట్టుకుంటూ ఒక వాగ్గేయకారుడిగా ప్రతి ఊరు తిరుగుతూ ఆ ఊరిలో శుభ్రతను పాటిస్తూ అందరికీ తన పాటల ద్వారా అందరికి శుభ్రత నేర్పిస్తూ ఆయన ఒక క్లీన్ అండ్ గ్రీన్ అంటే అదే పదాన్ని ఈరోజు మన ప్రభుత్వాలన్నీ స్వచ్ఛ ఆంధ్ర అని స్వచ్ఛ భారత్ అని ఇవన్నీ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. ఆయన వాడిన ఆ రోజు చేసిన కార్యక్రమాలని ఈరోజు ఈ ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. అతను మన రజక కులానికి సంబంధించిన వాడని ఇంకా మున్ముందు కూడా మన రజకులందరూ అతని వర్ధంతుల్ని జయంతుల్ని అన్నిటి జరుపుకుంటూ ఆయన విగ్రహాన్ని కావలిలో పెట్టించే విధంగా కావలి పట్టణంలో కావలి డివిజన్లో ఉన్న రజకులందరూ తోడ్పడి ఆయన విగ్రహాన్ని పెట్టించుకుని దాన్ని కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి రజక సంఘం తరపు నుంచి సంత్ గాడ్గే బాబా 149వ జయంతి సందర్భంగా కావలి పట్టణ రజక సోదరుల ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ అనేది చరిత్రలో శుద్ధికి సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సంత్ గాడ్గే బాబా గారు ఫిబ్రవరి 23వ తేదీ 1876వ సంవత్సరంలో జన్మించి ఆయన జీవితాన్ని ఈ సమాజాన్ని శుద్ధిపరచడం కోసం, ఈ సమాజంలో ఉన్న మలినాన్ని పోగొట్టడం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా. అటువంటి వ్యక్తి మా రజక జాతిలో పుట్టడం మేమందరం కూడా రజక సామాజిక వర్గం అంతా కూడా ఎంతో గర్వంగా సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సంత్ గాడ్గే బాబా గారు ఏవైతే ఆశయాలు ఆయన మైండ్లో ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ కూడా మా రజక యువత అంతా కూడా తీసుకోపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సంత్ గాడ్గే బాబా ముఖ్య ఆశయాలు ఏవైతే ఉన్నాయో అయితే వాటిలో ముఖ్యంగా అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నీరు లేని వాళ్ళకి నీరు ఇవ్వడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి ఉచితంగా దుస్తులు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే నిరుపేద విద్యార్థులు యువత ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యను అందించడం ద్వారా ఈ సమాజాన్ని పూర్తిగా మార్చొచ్చు. ఈ సమాజంలో ఉండే ఆంతర్యాలు ఏవైతే పేదరికం ధనిక అనే తారతమ్యాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పారదోలి ఈ సమాజాన్ని మెరుగుపరచవచ్చు, ఈ సమాజాన్ని అభివృద్ధి చెందొచ్చు. ఈ సమాజంలో పేదరికం ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ సమాజానికి తెలియపరిచినటువంటి వ్యక్తి సంత్ గాడ్గే బాబా. అటువంటి వ్యక్తిని మరొకసారి మా రజక జాతి తరఫున మేమందరం కూడా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి రజక సోదరులు ఎవరైతే ఉన్నారో చిలకపాటి మధు గారు కానివ్వండి, శివ గారు, మనోహర్ గారు, అదేవిధంగా మన గురవయ్య గారు, అదేవిధంగా ఇతర రమణయ్య గారు, పెంచలయ్య గారు, పెద్దలు బాలయ్య గారు, మన శేఖర్, ఇంకా రాంబాబు గారు, ఈ విధంగా ఎంతో మంది ఈరోజు ఇక్కడ ఎంతో మంది రజక కమ్యూనిటీకి సంబంధించిన అందరూ కూడా సమావేశమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరుపుకున్నందుకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రోజుల్లో ఇంకా చాలా చాలా జరుపుకొని రజక జాతి అవసరాలను మేమందరం తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.